పితరులు ఆ దినాలలో విశ్వాసం ద్వారా వారు ఏం చేస్తూ వచ్చారో ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడ్డాయి. కొంతమంది వ్యక్తులను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాటికు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసం అంటే ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మటమే, కంటికి కనబడనివి ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. కనబడే వాటిని ఎవరైనా నమ్ముతారు. మన కంటికి కనపడుతున్నాయి అనుకో, అవి ఎవరైనా నమ్ముతారు. చూడకుండా నమ్మాలి. అందుకే ప్రభువారు అన్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. చూడకుండా నమ్మాలి, చూడకుండా నమ్మాలి. ఆ విశ్వాసానికి కలిగేటువంటి ఫలాన్ని మనం పొందాలి. చూడండి, ఇక్కడ మనం చదివితే 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పిస్తూ వచ్చాడు. విశ్వాసమును బట్టి బలి అర్పించాడు. శ్రేష్టమైనటువంటి బలులు దేవునికి అర్పిస్తూ వచ్చినాడు. కయ్యూను హేబేలు ఇద్దరు ఎవరు? అన్నదమ్ములు. ఈ కయ్యూనులో ఏమి లేదు? విశ్వాసము లేదు. అందుకే శ్రేష్టమైనటువంటివి దేవునికి ఇవ్వలేకపోతా వచ్చాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా విశ్వాసం అనేది సన్నగిల్లిపోతాం. విశ్వాసం అనేది ఉండదు. భయమ్మా ఇది ఇస్తే మళ్ళీ నాకు ఎట్లా ఉండిద్దో అనుకుంటా కదా. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు మనం చూడగలుగుతాం. చదవండి, 1వ వచనం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో ఒక పేద విధవరాలు ఉంది. విధవరాలు, దానికి తోడు పేదామ. ఇంకా పేద విధవరాలు ఏం చేసిందంట? చదవండి, లూకాసు సువార్త 21వ అధ్యాయం 1వ వచనం, 1వ వచనం చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను కదా. పారచూస్తా ఉన్నాడట. అందరు కానుకలు వేయడానికి వస్తూ ఉన్నారు. ధనవంతులైన వారు కానుకలు వేయడానికి వస్తూ ఉన్నారు. ఆయన వాటికి చూస్తూ ఉన్నాడు. ఎవరు అట్లా చూస్తూ ఉన్నాడు కానుక పెట్టుకెళ్ళా. ఇంతలోపు ఏమైందంట? ఒక పేద విధవరాలు 2 కాసులు చదవండి. అందులో వేయిచుండగా చూచెను ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. ఎలాగేసిందంట? తనకు ఉన్నదంతా కూడా వేసిందంట. ఏందంట ఆ విశ్వాసం కదా. ఎంత విశ్వాసమో చూడండి. ఉన్నదంతా తెచ్చి దాంట్లో వేస్తే ఏమి మళ్ళా ఎవరు ఇవ్వాలి ఆమెకు డబ్బులు? విశ్వాసం. ఉన్నదే 2 రూపాయలు అనుకుందా, 2 రూపాయలు తెచ్చి డబ్బాలు వేసేసి ఇక ఎవరు ఇస్తారు ఆమెకి? ఎవరు ఇస్తారు చెప్పండి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికిచ్చి పేదలైన వాడు ఎవడును లేడు. నా నామమును బట్టి ఏమిస్తే చాలన్నాడు? గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా నూరంత ఫలాన్ని పొందుతాడు. అది ఆమె విశ్వాసం. శ్రేష్టమైనవి ఇచ్చింది దేవునికి. హేబేలు శ్రేష్టమైన బలి అర్పిస్తూ వచ్చాడు. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడుగా ఉంటా వచ్చాడు. అందుకే హనోకు మరణం చూడలేదు. చావంటూ హనోకుకి తెలియదు. అలాగే మరణం చూడకుండా కొనిపోబడిన 2 వ్యక్తులు ఉన్నారు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఏలియా. ఏలియాను కూడా దేవుడు అగ్ని రథములలో ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. పెద్ద సుడిగాలు సృష్టించాడు. అగ్ని రథాలు పంపబడ్డాయి. సుడిగాలిలో ఎవరు చూడకుండా ఏలియాను ఎత్తుకొని పోయినాడు దేవుడు. వీళ్ళిద్దరూ ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, హనోకు ఏలియాలు సజీవుల యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సజీవులమైన మనము మరణము చూడకుండా ఎత్తబడటానికి సాక్షులుగా వారు ఉన్నారు. హనోకు ఏలియాలు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో చివరి వచనాలు చదివితే, కడబోర మ్రోగుతుంది, సజీవులమైన మనము క్షణములోనే మార్పు చెంది
మేఘ మండలం మీద ఆయనతో కూడా వెళ్ళిపోతాం. ఆయనతో కూడా వెళ్ళిపోతాం. సజీవులమైన మనము, ఈ యొక్క మట్టి శరీరము క్షణములోనే మార్పు చెందుతుంది. క్షణములోనే మార్పు చెందింది. మహిమ దేహముగా మార్చబడిద్ది. మహిమ దేహముగా మార్చబడుతుంది. ఈ యొక్క మట్టి మొఖాలన్నీ కూడా తెల్లని మొఖాలుగా మార్చబడతాయి. వెలుగుతో నింపబడుతుంది. ఈ శరీరము, ఈ వస్త్రములు దగదగదగలాడుతూ ఉంటాయి. ఇక ఈ వస్త్రాలంటే ఈ వస్త్రాలు కాదు, మహిమ వస్త్రాలను కలిగి ఉంటాం. మహిమ వస్త్రాలని ఎలాగ చెప్పగలుగుతాం? మార్కు సువార్త 9వ అధ్యాయంలో ప్రభువారు రూపాంతరపు కొండ యొక్క అనుభవము మనకు జ్ఞాపకం చేయబడతాం. పేతురు, యోహాను, యాకోబులను ఒకానొక దినాన తాబోరు కొండ, రూపాంతరపు కొండ మీదకు తీసుకుని వెళ్ళాడు. ఆ రూపాంతరపు కొండ పేరు తాబోరు. ఆ కొండ పేరు ఏందంట? తాబోరు అనేటువంటి పేరు. రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము మెరుస్తూ వచ్చింది. ఆయన వస్త్రములు ఎలాగున్నాయి? దగదగ మెరిసిపోతూ ఉన్నాయి. ఏ చాకలి కూడా ఉతకలేనంత తెల్లనివిగా మార్చబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతా ఉన్నాం. కనుకనే మార్పు చెందటం మార్పు చెంది చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయారు. ఇతడు రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానవని మిగుల తెల్లని ఆయనను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా ఉతకలేడు. మరియు మోషే, ఏలియాలు వారికి కనబడుతూ వచ్చారు. ఇదే సందర్భము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా రాయబడింది. అక్కడ కూడా చూద్దాం ఒక మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి. మొదటి వచనం 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. మార్కు సువార్తికుడి కంటే మత్తయి సువార్తికుడు బాగా రాస్తా వచ్చాడు ఈ సంఘటన. ఏం రాశాడు? ఆయన ముఖం ఎలాగ మెరిచిందంట? సూర్యుని వలె ప్రకాశిస్తూ వచ్చింది ఆయన ముఖము. ఆయన వస్త్రములు ఎలాగున్నాయంట? వెలుగు వలె తెల్లని. ఆయన వెలుగుని వస్త్రముగా ధరించుకోబోతా ఉన్నాం. అర్థమవుతా ఉందా? పురాణ గ్రంథంలో రాయబడిద్ది, ఆయన వెలుగుని వస్త్రంగా ధరించుకుంటాడంట. క్షణములోనే మార్పు చెందుతాం. హనోకు వలె నీవు నేను దేవుడిగా విశ్వాసమును బట్టి ఇష్టడిగా ఉంటే క్షణములోనే మార్పు చెంది మేఘ మండలం మీద ఆయనతో కూడా కొనిపోయేటువంటి దినము మన జీవితంలో ఒకటి ఉన్నది అనే సంగతి మనము మర్చిపోకూడదు. సజీవులమైన మనము చూద్దామా మాటలు? రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 52వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములు ఒక్క రెప్ప పాటున కడముర మృగగానే మనమందరము మార్పు పొందుదము కదా. మనందరం చనిపోం. చూస్తున్నాడు ప్రభు రాకట్లోనంట. కొందరు చనిపోవచ్చేమో కానీ కొందరు సజీవులుగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు కదా. చనిపోయిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఈ దినాలలో ఇప్పటి వరకు మనం సజీవులంగా ఉన్నాం. ఒకవేళ ఈరోజు ప్రభు వస్తే, ఈ క్షణంలో ప్రభు వస్తే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము మార్పు చెందుతాం ఒక్క నిమిషములో. లేకపోతే రెప్పపాటు అంటే ఎంత టైం తీసుకుంటుంది? మీరు రెప్పలు ఎన్నిసార్లు కొడతారు? ఎట్టా రెప్పపాటులో క్షణములోనే మార్పు నుండి ఎత్తబడేదము. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారంట. పొలంలో ఇద్దరు పనిచేస్తూ ఉంటే ఒకడు విడువబడతాడు, ఒకడేమో
అంటే ఎత్తబడినవాడు దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. విశ్వాసం ఉంచినవాడే కాదు, ఇంకొక రహస్యం ఇందులో చెప్తాను. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించిన వాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే వెళ్ళిపోతాం అనుకోకూడదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాల. విశ్వాసం ఉంచి మన ఇష్టం వచ్చినట్టు జీవించామనుకో ఇక్కడే ఉండిపోతాం, ఎక్కడికి బాము. ఎందుకు బాము? బాప్తిసం తీసుకున్నావు, విశ్వాసం ఉంచావు, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు. ఇక దేవునితో ఎలాగుంటావు? బాప్తిసం తీసుకుంది, ప్రభునందు విశ్వాసం ఉంచింది, ఇక మన ఇష్టానికి జీవించడానికి కాదు. దేవుని యొక్క వాక్యంలో అంటాడు కదా, పూర్వకాలములో అన్య జనుల ఇష్టం ప్రకారము జీవించిన జీవితం ఇక చాలును. లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన దినాలు సరిపోయినాయి, వెళ్ళిపోయినాయి. తెలుసో తెలియకనో చేస్తా వచ్చినాం. ఇక మీదట బ్రతుకుట క్రీస్తే. పౌలు అంటాడు, నేను బ్రతుకుట క్రీస్తే. ఈ జీవితం ఇక చేసిన కాడికి చాలరా బాబు, ఇక ఉన్న ఈ కొద్దిపాటి జీవితమైన ఆ ప్రభు కొరకే బ్రతకాలి, ఆ దేవుని కొరకే బ్రతకాలి. నేను చెప్పను అసలు సీక్రెట్ ఏందో, మనము ఆ దేవుని కొరకు బ్రతకట్లే, మన కొరకు మనం బ్రతకాలి. ఎందుకు? అనిత్యమైన రాజ్యంలో మనం ఉండాలి, సుఖశాంతులు కలిగిన ఆ రాజ్యములో మనం ఉండాలి. కనుకనే ఆ రాజ్యము కొరకు మనం బ్రతకాలి. మనం ప్రభు కొరకు బ్రతకడం కాదు, మనమే ప్రభు కొరకు బ్రతకాలి. మన కొరకే మనం బ్రతకాలి. నరకము తప్పించబడి నిత్య రాజ్యం పొందుట కొరకే బ్రతకాలి. కనుక హనోకు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే సజీవుల యొక్క పునరుద్ధానానికి గుర్తు హనోకు. సజీవుల యొక్క పునరుద్ధానం. ఇప్పుడు బ్రతికి ఉన్న మనం ఉన్నాం, ఇలాగ ఆరాధనలో ఉన్నాం. ప్రభు వచ్చాడనుకో, ఎవరమైతే నమ్మకంగా ఉన్నామో, దేవుడికి ఇష్టడుగా లేకపోతే ఏం చేయబడతాం? విడవబడతాం. గొప్ప శ్రమలు కాసుకొని ఉన్నాయి విడవబడితే. ఏమి? భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు అట్టి శ్రమలు కలగలేదు. అంత భయంకరమైన శ్రమలు విడవబడిన వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అయితే దేవునికి ఇష్టంగా ఉంటే ఆ శ్రమలు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎక్కడి నుంచి వస్తుందంట? మేఘాల మీద వస్తా ఉన్నాడు కదా. ఎందుకు వస్తా ఉన్నాడంట? పరిశుద్ధులైన వారిని, దేవునికి ఇష్టలుగా ఉన్నవారిని, దేవునికి నమ్మకంగా ఉన్నవారిని, దేవుని యందు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న వారిని తీసుకుని పోవడానికి ఆయన రాబోతా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు బలలో పాలు పొందుతా ఉన్నాం. సజీవులుగా ఉన్న మనం మార్పు చెందే దినం రాబోతా ఉంది. బహుశా ఒకవేళ ఈ సంవత్సరమేలోనే జరగవచ్చు, లేకపోతే రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగచ్చు, లేకపోతే ఈ రాత్రే జరగచ్చు. ఇదిగో ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. అర్ధరాత్రి వస్తానో, కోడి కూసేటప్పుడు వస్తానో కదా. ఎలాగుంటుందంటే ప్రభు రాకడ గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. ప్రసవ వేదన ఎలాగైతే నిండు గర్భిణీకి వస్తుందో, దేవుని యొక్క రాకడ కూడా అలాగనే ఉండిద్ది. జ్ఞాపకం పెట్టుకుందాం. నేను బాప్తిసం తీసుకున్నా, నేను ఎత్తబడతానంటే కుదరదు. ఎవరు ఎత్తబడతారంట? మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఎక్కడుందన్నమాట? రండి చూద్దాము. ప్రకటన గ్రంథం జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం రండి. ఒకసారి 20వ అధ్యాయము 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. రెండో మరణానికి అధికారం, రెండో మరణమే కాదు, మొదటి మరణానికి కూడా అధికారం లేదు. మీకు అర్థమవుతుందా? సజీవులంగా ఎత్తబడితే మనం చనిపోకుండానే దేవుని దగ్గరికి పోతాం. అంటే అటు నరకముకి మన మీద అధికారం లేదు, ఇటు లోకంలో మరణానికి కూడా మన మీద అసలు పుట్టడమే కానీ చావు అనేది వానికి లేనే లేదు. ఎప్పుడు? పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు. చూడండి, ఇక్కడ రాయబడింది కదమ్మా, చదివారుగా.
ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు ధన్యులు, అంటే ఆశీర్వదించబడిన వారు. ఎందుకంటే వారు పరిశుద్ధులుగా ఉండాలి. హనోకు వలె నీవు నేను ఎత్తబడాలి అంటే విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి, ఇష్టలంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి, పరిశుద్ధులంగా ఉండాలి. అలాగున పరిశుద్ధతను కాపాడుకుంటూ రావాలి. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యంను విడిచిపెట్టకూడదు. ఏదో గాలో దూలు అనుకోకూడదు, ఏదో లూజ్గా ఉండకూడదు, తేలికగా తీసుకోకూడదు. దేవుడిచ్చిన ఈ విశ్వాసాన్ని దాన్ని బలంగా చేపట్టే వారంగా ఉండాలి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు మనము చూడాలి, బలము పొందాలి విశ్వాసమును బట్టి. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను రండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసుకొనెను. ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి రక్షణ ఓడను సిద్ధపరచుకున్నాడు. ఈనాడు నీ జీవితంలో ఇంకా ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఉంటే నీవు కూడా నువ్వు సిద్ధపరచుకోవాలి, రక్షణ ఓడను సిద్ధపరచుకోవాలి. నీవు రాబోయే దేవుని ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి. రాబోయే భయంకరమైన శ్రమలు, భయంకరమైన కరువులు, భయంకరమైన భూకంపాలు, తల్లిజాడ పిల్లలకు లేక పిల్లజాడ తల్లికి లేక ఏడ్చే దినాలు రాబోతా ఉన్నాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? రక్షణ ఓడలో మనం ఎక్కి ఉండాలి. ఆయన ఒక్కడే కట్టాడంట రక్షణ ఓడ. ఒకవైపున ఓడ కడుతున్నాడు, ఒకవైపున వాక్యం చెప్తున్నాడు. అయ్యా జలప్రలయం రాబోతా ఉంది నాయన, దేవుని కోపం భూమి మీద రగులుకోబోతా ఉంది, ఒక్క మనిషి కూడా లేకుండా దేవుడు నాశనం చేస్తూ ఉన్నాడు, దేవుని నమ్మి పాపని విడిచిపెట్టయ్యా అని 120 సంవత్సరాలు చెప్పాడు వాక్యం. ఒక్కడు కూడా మారు మనసు పొందలే, ఒక్కడు కూడా. చూడండి ఎంత కఠినమైన మనసు కలిగిన ప్రజలు ఆ దినాల్లో, ఎంత కఠినమైన మనసు కలిగిన వాళ్ళు. కటిక రాయికైన మనసు ఉంటుందంట, కానీ మనుషులకి మనసే లేదు. 120 సంవత్సరాలు వాక్యం చెప్తే నోవాహుని ఎగతాళి చేశారు. పల్లాయి అయిపోయింది, పల్లాయి పట్టించినారు పాపం. అన్ని భరించుకున్నాడు, అన్ని సరించుకున్నాడు. దేవుడు చెప్పమన్న దాన్ని బట్టి పొద్దుగూకులు ఒక పక్క సువార్ చెబుతున్నాడు, ఒక పక్క కర్రలు తెచ్చుకుంటున్నాడు. సిద్ధమైపోయింది పిల్లరా, వాడు సిద్ధమైపోయింది. ఒక దినం వచ్చింది, దినం రానే వచ్చింది, ఉగ్రత దినం. దేవుడు చెప్పాడు, నోవహు వాడ రెడీ అయింది కదా, ఇక వెళ్ళిపోండి. అన్నీ ఆహారం సమకూర్చుకున్నావా? తెచ్చుకున్నానయ్యా. రకరకాల దొరికిన తిండి పదార్థాలన్నీ వాడలో పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. 3 కోడళ్ళు 3 కొడుకులు తీసుకొని ఎక్కడి వాడలో కన్నాడు, ఎక్కిచ్చాడు. వాటితో పాటు ఇదిగో సృష్టి తయారు చేశాడు కదా. కొన్ని దినాలు బాగానే ఈ ఓడ అంతలా బరువు ఉన్న ఓడ నీటి మీద తేలాడటము ప్రారంభమైంది. నోవహు ప్రయాణము నీటి మీద ప్రారంభించబడింది. శవాలు గుట్టలు గుట్టలుగా నీటి మీద తేలాడటం ప్రారంభించినాయి. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. కటిక చీకటి, జోరుమని వర్షం, రాత్రింబగలు చలిగాలి, కరెంటు లేదు. చిన్న పిల్లోడు ఆడుండో, పెద్ద పిల్లోడు ఆడుండో, గర్భిణీ స్త్రీ అలాగుందో, ఆ ప్రసవ వేదన పడలేక ఆ నీళ్ళల్లోనే ప్రాణం పోయి ఉంటుంది. ఆ పాలు తాగే పిల్లలు మొదటి రోజే పోయి ఉంటారు ఆ ఉయ్యాల చలికి. ఆ ముసలోళ్ళు కర్ర పట్టుకొని తిరిగే ముసలోళ్ళు 2 రోజు పోయారు, 3వ రోజు పోయారు. కొద్దిగా యవనస్తులు అట్టగిరి 4వ రోజుకి ఆ నీళ్ళల్లో కొట్టుకొని ఊపిరాడక గిలా కొట్టుకొని నీలుక్కొని చచ్చిపోయి ఉంటారు. పశువులు అరుస్తూ ఉన్నాయి. చెమ్మ చీకటి గాఢాంధకారం అలుముకుంది. ఎక్కడ చూసినా నీళ్ళు తప్పక ఏమీ కూడా కనపడట్లే. ఆ నీటి మీద ఆ చీకటిలో ఈ ఓడ ఒక్కటే ఆ జలప్రలయములో తేలాడుతూ వచ్చింది. ప్రియుడా, ఈ మధ్యాహ్నం నీ జీవితంలో ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే
ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో సంభవింపక మునిపే ప్రభు దగ్గరికి రా. రక్షణ ఓడను సిద్ధపరచుకోని కొరకై ప్రభునందు విశ్వాసం ఉంచుము. ఇది నాది కాదు, ఇది ఇంతే చెప్తా ఉంటారు ఈ పాస్టర్లు అని కులము తలము మతము చూచి భంగపడబాక, మోసపడబాక, ఏమి నోరు లేని వాటి మీద బట్టి తిరగబాక, వాటన్నిటిని వదిలిపెట్టు. సజీవుడైన దేవుని వైపు చూడు, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతావు. కనుకనే హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి అర్పించాడు. హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడకుండా సజీవుడిగా దేవుని వైపుకు వెళ్ళిపోతా వచ్చాడు. విశ్వాసమును బట్టి వెళ్ళిపోయాడు. దేవుని కొరకే ఇష్టడిగా జీవించాడంట. కొరింథీయులో రాస్తాడు 9వ అధ్యాయంలో, మనము బ్రతికినను చనిపోయినను, ఈ దేహము విడిచినను దేహములో ఉన్నను, దేవునికి ఇష్టలముగా జీవించాలా. దేవునికి ఇష్టలంగా జీవించాలా. పరిశుద్ధుడిగా జీవించాడు. పాపమునకు దూరంగా జీవించాడు. దేవుని భయము కలిగి జీవించాడు. దేవుని యందు నమ్మిక కలిగి జీవించాడు. ఒకానొక దినాన దేవుడికి మనస్సు కలిగింది, వీడికి శ్రమల్లోంచి తప్పించి మరణం చూడకుండా వీడిని తీసుకొని వెళ్ళిపోయినాడు. నోవాహు భూమి అంతా కూడా పాపంతో నిండి ఉంటే నోవాహు ఒక్కడే దేవుని యందు భయభక్తులు గలవాడు. నువ్వు అనుకుంటున్నావేమో ప్రపంచమంతా పాపమే కదన్నా, ప్రపంచమంతా పాపమే, ఆ ప్రపంచంతో మనకేం పని? ఆ ప్రపంచంతో మనకు పని లేదు, మనకు ప్రభుతోనే పని. దేవునితో మనం పని కలిగి ఉండాలి. ఈ ప్రపంచం ఎటుపోతే ఏమి, ఈ లోక నటన ఏమైపోద్దంట, మాయమైపోద్ది. ఈ లోకం ఎలాంటిదంట, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరు. ఏందంట 3 నాళ్ళ ముచ్చట. ఇక్కడ 3 నాళ్ళు అన్నాడు, 3 నాళ్ళు కూడా లేవు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ జీవము ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారం, సాగిపోయిన నీడలాంటి వారము. చేద సాగుతూ ఉంటే లాగుతూ ఉంటే చిన్నప్పుడు బకెట్లో నుంచి బిందువులు నీళ్లు కింద పడిపోతూ ఉంటాయి. అన్ని బకెట్లో నిలబడవు, చేద మీద జారిపోయే బిందువు లాంటి వారు. బుడగలు వస్తూ ఉంటే ఆ బుడగ ఈ నుంచి అంత దూరం బాగానే దేవునికి ఉదాహరణ తగులుకొని టప్పుమని పగిలిపోద్ది. నీటి మీద బుడగ లాంటిది జీవిత తొక 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 అంటా ఉంది. వాయమ్మ ఈ కొండ కేంద్ర ఊపిరి వచ్చిందని మూతది ఎంగనే అనిపోద్ది. ఆవిరి ఎంతసేపు, అంతలోనే కనబడి అంతలోనే మాయమ్మ. ఆవిరి వంటిదిరా ఈ జీవితం, కాదేదిలో కాన శాశ్వతం. అంతలోనే కనబడి అంతలో మాయమవుతాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. నోహు వలె నువ్వు కూడా రక్షణ ఓడను సిద్ధపరచుకోవాలని ప్రభువులో నీకు జ్ఞాపకం చేస్తావన్నా. ఇప్పుడే రక్షణ ఓడలో ఉన్నావు నీవు, కానీ దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నావా? హానోకు వలె దేవునితో నడుస్తూ ఉన్నావా? హానోకు వలె దేవుని యందు విశ్వాసం ఉంచావా? హానోకు వలె దేవునికి ఇష్టడుగా ఉన్నావా? హానోకు వలె దేవుని మరి పరిశుద్ధుడిగా ఉన్నావా? ఈరోజు చెప్పగలుగుతావా నువ్వు? ఈ మధ్యాహ్నం ప్రభు వస్తే నేను కూడా రెప్పపాటులో హనోకు వలె ప్రభుతో కూడా ఉంటాను అని చెప్పగలుగుతావా? బాప్తిసం తీసుకున్నావు, చెప్పగలిగే ధైర్యం లేకపోతే ఎందుకు ఈ భక్తిక? ఈ భక్తి చేయటం ఎందుకు ఇంకా అంటే ఏం కావాలా? ఈ భక్తి మార్పు చెందాలి, ఈ భక్తి బలమైనదిగా మార్చబడాలి. యేసయ్య ఎలాగ రూపాంతరం చెందాడో మనము కూడా రెప్పపాటులో మార్పు చెందడానికి ఇప్పుడు నుంచే రూపాంతరం చెందడం ప్రారంభించాలి. దినదినము ఆ దేవునికి సమీపస్థలంగా చేయబడాలి. దినదినము పాపమునకు దూరంగా ఉండాలి. దినదినము మనలో కలిగి ఉన్న ప్రతి బలహీనతను విడిచిపెట్టే వారంగా ఉండాలి.